హరిహర వీరమల్లు లాంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదలవుతున్న చిత్రం ఓజీ. పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యధిక అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఓజీ సినిమా కూడా ఒకటి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వరుస రీమేక్ సినిమాలు చేస్తూ నేటి తరం యూత్ ఆడియన్స్ ని కాస్త నిరాశపరిచాడు. ఆయన తోటి స్టార్ హీరోలు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ భారీ కాంబినేషన్స్ తో అభిమానులను సంతృప్తి పరుస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం రీమేక్ సినిమాలతోనే సరిపెడుతున్నాడని అభిమానుల్లో ఉండే చిన్న నిరాశని ఓజీ చిత్రం తుడిచేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతి కంటెంట్ ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ఫైట్ స్ట్రోమ్ పాట ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనం అంతా చూసాం. రేపు ఈ చిత్రం నుండి సువ్వి సువ్వి అనే మెలోడీ సాంగ్ విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా మీద ఇంతటి విపరీతమైన భారీ అంచనాలు ఉండడానికి ప్రధాన కారణాలలో ఒకటి అకిరానందన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే వార్త. ఈ సినిమా క్లైమాక్స్ లో అకిరానందన్ గెస్ట్ రోల్ ద్వారా కనిపిస్తాడని, రెండవ భాగం మొత్తం ఆయనే హీరోగా ఉంటాడని, ఇలా పలు రకాల వార్తలు అభిమానుల్లో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. అయితే ఈ చిత్రంలో అకిరానందన్ ఉన్నాడు అనే వార్త పూర్తిగా ఫేక్ న్యూస్ అని మూవీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మీకు మీరే ఏవేవో ఊహించుకోవద్దు, ఏదైనా ఉంటే మేము స్వయంగా అధికారికంగా చెప్తామంటూ మూవీ టీమ్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రంలో అకిరానందన్ ఉన్నాడని అత్యధిక శాతం మంది అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇది ఓజీ చిత్రానికి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటే అకిరానందన్ ఉన్నాడు అనే అంచనాలతో ఈ చిత్రాన్ని చూస్తారు ఆడియన్స్. ఒకవేళ అతను లేడనే విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ తీవ్రమైన నిరుత్సాహానికి గురవుతారు. దానివల్ల టాక్ నెగిటివ్ గా వచ్చే అవకాశాలున్నాయి. సినిమా ఎంత బాగున్నా కూడా బాలేదు అనే ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకు వస్తారు. అందుకే అభిమానుల్లో ఉన్న ఈ తప్పుడు అంచనాలకు చెక్ పెడుతూ మూవీ టీమ్ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ది వరల్డ్ ఆఫ్ ఓజీ అనే గ్లిమ్స్ వీడియోని విడుదల చేస్తారట. ఈ వీడియో ద్వారా అసలు సినిమా ఏంటి అనే క్లారిటీ పూర్తిగా ఆడియన్స్ కు వస్తుందని, అప్పుడు సరైన అంచనాలతో ఈ సినిమాకు వెళతారని అంటున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 25న విడుదల అవబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ఈ నెల 29 నుండి ప్రారంభించబోతున్నారు.